సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ 4 days కలెక్షన్స్ రిపోర్ట్. క్రిస్మస్ వీకెండ్ గ్రాండ్ గా కంప్లీట్ అయిపోయింది. ఈ వీకెండ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీతో ఎంత జాతర చేయాలో అంత జాతర చేసి వదిలిపెట్టాడు. 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే ఈ వీకెండ్ లో చాలా రికార్డులు చల్లా చెదురయ్యాయి, కొత్త రికార్డులు స్థాపించబడ్డాయి. పోతే అవన్నీ కూడా నాన్ RRR రికార్డులే. పోతే క్రిస్మస్ వీకెండ్ లాస్ట్ రోజున మాత్రం ఒక మెమరబుల్ రికార్డ్, ఆల్ టైమ్ రికార్డు నే గుద్దాడు రెబల్ స్టార్ సలార్ మూవీతో. ఆ రికార్డ్ తో ఈ వీకెండ్ లో రెబల్ స్టార్ చేసిన డిస్ట్రక్టివ్ అల్టిమేట్ విధ్వంసానికి ఒక కంప్లీట్నెస్ వచ్చింది అని చెప్పొచ్చు. పడ్డాయి, చాలా రికార్డులు పడ్డాయి, కానీ ఓ ఆల్ టైమ్ రికార్డ్ పడలేదు అన్న ముచ్చట అలాగే మిగిలిపోయింది. అది సోమవారం నాడు తీరిపోయింది. మండే రోజున అంటే క్రిస్మస్ హాలిడే రోజున సలార్ మూవీ 2 తెలుగు రాష్ట్రాల వరకు రిపోర్ట్ చేసిన కలెక్షన్లతో ఆల్ టైమ్ రికార్డ్ ని క్రియేట్ చేసింది. 4th డే కలెక్షన్స్ కి సంబంధించి RRR తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర చేసిన విధ్వంసం వేరు. ఎందుకంటే ఆ సినిమాలో 3 ఫోర్స్లు ఉన్నాయి. 3 ఫోర్స్లు ఉన్న సినిమా క్రియేట్ చేసిన రికార్డుని ఒక ఫోర్స్ ఉన్న సినిమా క్రాస్ చేయటం అనేది గ్రేటెస్ట్ మ్యాటర్ అనే చెప్పాలి. సలార్ మూవీ వరకు ప్రశాంత్ నీల్ ఫోర్స్ కాదు, ఒక బూస్టర్ మాత్రమే, ఫోర్స్ ని బూస్ట్ చేసే బూస్టర్ మాత్రమే. ఎందుకు అనేది కొంచెం డీటెయిల్ గా మాట్లాడాలి, తర్వాత వీడియోలో మాట్లాడతాను ఓపెన్ గా. రెబల్ ఫోర్స్ 3 ఫోర్స్లు క్రియేట్ చేసిన రికార్డుని క్రాస్ చేయటం అనేది ప్రభాస్ మార్కెట్ పొటెన్షియల్ ఎంత స్ట్రాంగ్ తెలియజేస్తుంది. క్రిస్మస్ హాలిడే కలిసి వచ్చింది, అయినా రికార్డే. క్రికెట్ లో బ్యాట్స్మెన్ కి లైఫ్ వచ్చిన తర్వాత సెంచరీ చేస్తే దాన్ని రికార్డుగా తీసుకోరా. 4వ రోజున 2 తెలుగు రాష్ట్రాల వరకు ప్రభాస్ సలార్ మూవీతో టాప్ కలెక్షన్లతో ఆల్ టైమ్ రికార్డ్ ని క్రియేట్ చేశాడు. ఇది కొత్త హిస్టరీ. RRR 2 తెలుగు రాష్ట్రాల వరకు మామూలుగా ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేయలేదు. అవి ఇప్పుడప్పుడే బ్రేక్ అవ్వవు అన్నది అంచనా, కానీ ఒక్క రికార్డ్ నైనా ప్రభాస్ బ్రేక్ చేశాడు చూడండి. అది నెక్స్ట్ లెవెల్ రెబల్ వ్యవహారం అనే చెప్పాలి. ఇప్పుడు సలార్ బ్లాక్ బస్టర్ సక్సెస్ లో ఒక నిండుదనం కనిపిస్తుంది. రెబల్ మేనియాని తెలుగు ప్రేక్షకులు అల్టిమేట్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందుకని ఇంత పెద్ద రికార్డు పడింది సలార్ మూవీకి 4th డే. 4వ రోజున 2 తెలుగు రాష్ట్రాల వరకు సలార్ మూవీ రిపోర్ట్ చేసిన టోటల్ కలెక్షన్ల షేర్ 18 కోట్లకు పైన ఉంది. అందులో అరౌండ్ 9 కోట్లు తెలంగాణ నుండి ఉంటే 9 కోట్లు ఆంధ్రప్రదేశ్ నుండి ఉన్నాయి. గడిచిన 4 రోజుల పాటు అయితే తెలుగు ప్రేక్షకులు టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి అన్న మ్యాటర్ ని పట్టించుకునే లేదు. రెబల్ మేనియాని ఎంజాయ్ చేయడం కోసం కలెక్షన్స్ కనక వర్షం కురిపించారు. రేట్లు ఎక్కువగా ఉన్నాయన్న మ్యాటర్ తో ఎక్కువ మంది ఇబ్బంది పడలేదు, కానీ ఏ సర్టిఫికెట్ మ్యాటర్ తో మాత్రం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కూడాను. ఇంకా 4 రోజుల పాటు మల్టీప్లెక్స్ దగ్గర ఈ గొడవ ఇంట్రెస్టింగ్ గానే కొనసాగింది అని చెప్పాలి. పేరెంట్స్ పట్టించుకోకుండా, అంటే బుకింగ్ సైట్స్ వార్నింగ్ ఇస్తున్నాయి, ఏ సర్టిఫికెట్ సినిమా చిన్నపిల్లల్ని తీసుకురావద్దు, 18 years కంటే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి లోపలికి ఎంట్రీ ఉండదు అని చెప్పిన టికెట్లు బుక్ చేసేస్తున్నారు, తీసుకొచ్చేసి గేట్ దగ్గర గొడవ పడుతున్నారు. అక్కడ పేరెంట్స్ వాదన కూడా ఇంట్రెస్టింగ్ గా వినిపిస్తుంది. ఏ ప్రభాస్ సినిమాకి తీసుకొచ్చాం మేము, ఏ అసభ్యకరమైన సినిమాకి తీసుకురాలేదు, మా పిల్లలు ప్రభాస్ సినిమా చూడకూడదా అని వాళ్ళని నిలదీస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు పాపం, ఏ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు కదా. తర్వాత సినిమాతో మాత్రం ప్రభాస్ జాగ్రత్తగా ఉండాలి, ఈసారి ఊరుకోరు. CPS, B18G ఇలాంటి ఆర్గనైజేషన్స్ విప్లవానికి తెరలేపుతాయి. నిజంగా ఈ విషయానికి సంబంధించి పేరెంట్స్ బాధ కాదు. పిల్లల్ని తీసుకొచ్చారు, టికెట్లు కొనేశారు, డబ్బులు ఖర్చు పెట్టేశారు, లోపలికి పిల్లల్ని ఎలో చేయము అంటే తీసుకొచ్చిన పిల్లల్ని ఎక్కడ వదిలిపెట్టాలి? పిల్లల్ని బయట వదిలిపెట్టి వీళ్ళు వెళ్ళి సినిమా చూడలేరు కదా. టీనేజర్స్ అయితే పర్వాలేదు, వద్దు బాబు ఇంటికి వెళ్ళిపో అని చెప్పొచ్చు, కానీ పిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళే బాగా గొడవ చేస్తున్నారు, వాదనలకు దిగుతున్నారు. అయినా ఏ సర్టిఫికెట్ సినిమా తీస్తే సందీప్ రెడ్డి వంగ మాదిరి ఉండాలి. యానిమల్ సినిమాకి అసలు ఈ సమస్య ఎక్కడా కనిపించలేదు. ఫుల్ క్లారిటీతో వచ్చారు యానిమల్ మూవీని చూడటానికి ఆడియన్స్. పెద్దలు మాత్రమే వచ్చారు, పెద్దరికంగా సినిమాని ఎంజాయ్ చేశారు. డైరెక్టర్స్ అలాంటి క్లారిటీ ఇవ్వాలి ఆడియన్స్ కి, అంతేగాని కన్ఫ్యూజ్ చేసి ఇబ్బంది పెట్టకూడదు. ఇలాంటి ఇష్యూస్ తో పాటు సలార్ మూవీలో ఉన్న కొన్ని విషయాలకు సంబంధించి వేడిగా వాదనలు జరుగుతూనే ఉన్నాయి. అలా వినిపిస్తున్న మ్యాటర్స్ లో ఒకటి ఉగ్రం సినిమాకి సలార్ రీమేక్ అన్న సంగతి. పోతే సలార్ ఉగ్రం మూవీకి రీమేక్ కాదు, మళ్ళీ మేక్ విత్ నెక్స్ట్ లెవెల్ విజువల్ ఎక్స్పాన్షన్. రీమేక్ కి మళ్ళీ మేక్ కి తేడా ఉంది. రీమేక్ అంటే ఎవరో తీసిన సినిమాని రీమేక్ చేయడం, మళ్ళీ మేక్ అంటే అతనే మరోసారి సినిమాగా తీసుకున్నాడు డైరెక్టర్. ఇందులో తప్పు లేదు, కాపీ అంతకంటే లేదు. ఉగ్రం మూవీని సలార్ మూవీని కంపేర్ చేసి కొంతమంది గత్తర చేస్తున్నారు. అరే ఆ సినిమాని తీసింది ప్రశాంత్ నీలే, ఈ సినిమాని తీసింది ప్రశాంత్ నీలే, ఏంటి దాంట్లో చూపించాల్సిన తేడా, చేయాల్సిన గొడవ? ప్రశాంత్ నీల్ అయితే ఎక్కడా క్లారిటీ మిస్ అవ్వలేదు, చాలా స్పష్టంగానే
రెండు సినిమాలు తీశాడు. శ్రీమురళిని ఎలా చూపించాలో ఉగ్రం మూవీలో అలా చూపెట్టాడు. రెబల్ స్టార్ ప్రభాస్ ని ఏ రేంజ్ లో చూపెట్టాలో సలార్ మూవీలో అలాగే చూపెట్టాడు. అసలు ఉగ్రం మూవీ సలార్ మూవీ ఎలా సేమ్, ఎంత వరకు సేమ్? ఏవో 20 సెకండ్లు 30 సెకండ్లు ముక్కలు చూపెట్టి అది ఇది ఒకటే అంటే కుదురుద్దా? కాన్సార్ అనే వరల్డ్ ఎక్కడుంది ఉగ్రంలో? ఆ ట్రైబ్స్ ఎక్కడున్నారు ఉగ్రంలో? ఆ గ్రాండియర్ ఎక్కడుంది ఉగ్రంలో? ఆ కాటారమ్మ ఫైట్ ఎక్కడుంది ఉగ్రంలో? ఆ జాంబీస్ ఫైట్ ఎక్కడుంది ఉగ్రంలో? ఉగ్రంతో పోలిస్తే సలార్ నెక్స్ట్ లెవెల్ కాదు, వేరే లెవెల్. ఉగ్రం మూవీని సలార్ గా మళ్ళీ తీయటం వెనక ఒక అద్భుతమైన మ్యాటర్ ఉందనే చెప్పాలి. ఆ కథ మీద ఎంత నమ్మకం లేకపోతే, ఎంత ప్రేమ లేకపోతే, ఎంత ఇష్టం లేకపోతే మళ్ళీ ఆ కథను తీస్తాడు ప్రశాంత్ నీల్. పాయింట్ బాగుండి సినిమాని సరిగ్గా తీయకపోవటం మూలంగా వేస్ట్ అయిపోయిన కథలు చాలా ఉన్నాయి. కానీ ఆ పాయింట్స్ ని పట్టుకోవడానికి చాలా మందికి భయం, ఎందుకంటే ఫెయిల్ అయ్యింది అని. ఒకసారి కథని సినిమాగా తీసేసిన తర్వాత ఆ కథ గురించి మళ్ళీ ఆలోచించాలని ఏ డైరెక్టర్ అనుకోడు. ఎందుకంటే మళ్ళీ అదే కథ చెప్తే ఆడియన్స్ వింటారో లేదో, చూస్తారో లేదో అన్న భయం. ఆ భయాన్ని జయించి లేదు ఈ కథని ఇంకా గట్టిగా చెప్పొచ్చు అని డెసిషన్ తీసుకున్నాడు చూడండి ప్రశాంత్ నీల్. అతని కాన్ఫిడెన్స్ కి సెల్యూట్ చేయాల్సిందే. అందరూ ఇలాంటి రిస్కులు తీసుకోలేరు. స్పెషల్ లెవెల్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళే రిస్కులు తీసుకుంటారు. అలాంటివి ఛాలెంజ్ తీసుకోవడమే కాదు, ధీటుగానే తన కాన్ఫిడెన్స్ ని ప్రదర్శించాడు ప్రశాంత్ నీల్ సలార్ మూవీతో. క్లియర్ గా సలార్ మూవీ మేకింగ్ లో ప్రశాంత్ నీల్ దమ్ము కనపడుతుంది. అతను మొనగాడు. ఆ మొనగాడు తనానికి సెల్యూట్ చెప్పాల్సిందే. సినిమాలో మిస్టేక్లు ఉన్నాయి, కానీ అవి ప్రశాంత్ నీల్ అల్టిమేట్ రెవల్యూషన్ ముందు చాలా చిన్న విషయాలని చెప్పాలి. కాన్సార్ అనే కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసి ఉగ్రం కథలో ఓ కొత్త డైమెన్షన్ ని ఓపెన్ చేశాడు చూడండి. అది అన్బిలీవబుల్ మ్యాటర్. అలాంటి డేరింగ్ డెసిషన్స్ తీసుకోవటం, డేరింగ్ గా సినిమా తీయటం అందరికి చేత అయ్యే మ్యాటర్ కాదు. పెద్ద హీరోని హ్యాండిల్ చేయాలి అంటే, ఇలాంటి రిస్కులు తీసుకుని హ్యాండిల్ చేయాలి అంటే వణుకుద్ది చాలా మందికి. ప్రశాంత్ నీల్ మాత్రం సలార్ మూవీతో జాతర చేశాడు. అల్టిమేట్ రెబల్ జాతర చేయించాడు రెబల్ స్టార్ ప్రభాస్ తో. ఇన్స్పిరేషనల్ మెటీరియల్ ఉంది సలార్ మేకింగ్ లో. మిస్టేక్ల గురించి మాట్లాడుతూనే ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో చేసిన సాహసాల గురించి తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ఆ సాహసాల వాల్యూ అందరికీ తెలియకపోవచ్చు, కానీ ఫిల్మ్ మేకర్ అవ్వాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరూ వాటి గురించి తెలుసుకోవాలి. నాకు అనిపించినంత వరకు నేను చెప్తాను తర్వాత వీడియోలో. ఆ తర్వాత మీకు మీరుగా ఊహించుకుని అబ్జర్వ్ చేసిన బోల్డ్ అని కనపడతాయి. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే 4వ రోజున 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా రిపోర్ట్ చేసిన 18 కోట్ల షేర్ తో కలుపుకున్న టోటల్ 4 రోజుల్లో సినిమా 2 తెలుగు రాష్ట్రాల వరకు రిపోర్ట్ చేసిన షేర్ నియర్లీ 112 కోట్లు ఉంది. తెలంగాణ వరకే సినిమా 4 రోజున 9 కోట్ల షేర్ చూసింది. టోటల్ 4 రోజుల కలెక్షన్ల షేర్ తెలంగాణ వరకు చూసుకుంటే 50 కోట్లు దాటింది. తెలంగాణ ఏరియాలో 50 కోట్ల షేర్ చూసిన సినిమాలు 3 అందులో 2 రెబల్ స్టార్ ప్రభాస్ వే. బాహుబలి 2, RRR, ఇప్పుడు సలార్. బాహుబలి 2 ఫుల్ రన్ లో తెలంగాణ వరకు 68 కోట్ల షేర్ చూసింది. 4 రోజులకే సలార్ తెలంగాణ వరకు 50 కోట్ల షేర్ ని క్రాస్ చేసింది. అంటే ఫుల్ రన్ లో బాహుబలి 2 రికార్డ్ ని బద్దలు కొట్టబోతున్నాడు రెబల్ స్టార్ సలార్ మూవీతో. 4 రోజుల వరకు తమిళ్, కన్నడ, మలయాళం వెర్షన్స్ లో కూడా సలార్ మూవీ ఇంప్రెసివ్ గానే పర్ఫామ్ చేసింది. హిందీలో కూడా ఇంప్రెసివ్ గానే పర్ఫామ్ చేసింది. హిందీలో సలార్ మూవీ రన్ కి సంబంధించి ఒక మిస్టేక్ జరిగింది. దాని గురించి డీటెయిల్ గా రేపటి మండే టెస్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. టోటల్ గా 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సలార్ మూవీ అన్ని వెర్షన్స్ లో కలిపి రిపోర్ట్ చేసిన గ్రాస్ 400 కోట్లు దాటింది. షేర్ నియర్లీ 200 కోట్లు ఉంది. 4 రోజుల్లో 400 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసేసింది. పోతే సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే ఫుల్ రన్ లో వరల్డ్ వైడ్ 700 కోట్లకు పైన గ్రాస్ చూడాలి. ఫైనల్ గా సలార్ మూవీ రిజల్ట్ ఏమవచ్చు? ఫస్ట్ వర్కింగ్ డే అంటే మంగళవారం నాడు రిపోర్ట్ అయ్యే కలెక్షన్స్ బట్టి ఓ అంచనాకు రావచ్చు. దాని గురించి రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.